హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంక ఈవినింగ్ అయింది కదా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. సో నేను వచ్చేసి పిల్లలకి స్నాక్స్గా ఇదిగోండి మిల్క్ బాయిల్ చేస్తున్నాను అల్లం వేసేసి. నెక్స్ట్ ఇవి వచ్చేసి దుంపలు అన్నమాట. సో ఇంతకుముందు డైలీ ఇచ్చేదాన్ని మిల్క్, ఇప్పుడు కొద్దిగా ఆఫ్ చేసేసాను ఎందుకంటే కొద్దిగా కఫం పట్టేస్తుందని చెప్పేసి. సో డే బై డే ఇస్తున్నాను, అది కూడా కొద్దిగా అల్లం కానీ మిరియాలు కానీ దంచేసి మరబెట్టేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ కొద్దిగా అలా సిమ్లోని కొద్దిగా అల్లం కచ్చాబచ్చాగా దంచేసి మరబెట్టేస్తే ఇద్దరికి సరిపోతాయి, బాబుకి పాపకి ఇద్దరికి సరిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పింక్ పొటాటో, మీకు తెలుసు కదా, ఇది హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది బ్రెయిన్కి కూడా, పిల్లలకి మెమొరీకి కూడా చాలా మంచిది అనమాట. సో అప్పుడప్పుడు పెడుతూ ఉండండి. సో మేము అప్పుడప్పుడు తీసుకొస్తాం, మేము కూడా డైలీ తేము. చాలా హెల్తీ స్నాక్ అనమాట, కంపల్సరీగా పిల్లలకు పెట్టండి, బ్రెయిన్కి అయితే చాలా మంచిది. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇలాంటి ఫుడ్స్ ఇస్తే కొద్దిగా వాళ్ళ బ్రెయిన్ కూడా మంచి యాక్టివ్గా ఉండి చదివిని కూడా గుర్తుంటాయి, మతిమార్పుని కూడా తగ్గిస్తుంది అని విన్నాను. సో అప్పటి నుంచి నేను కొద్దిగా దీన్ని పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంతకుముందు నాకు ఇష్టమని చెప్పేసనే నేను బాయిల్ చేసేసి మామూలుగా తినేవారని తప్ప, సో ఈ మధ్యన రీసెంట్గా నాకు తెలిసిందన్నమాట ఇది బ్రెయిన్కి మెమొరీకి చాలా మంచిది అని చెప్పేసి. ఓకే. అండ్ ఆ ఎర్రదుంపలు తినడం వల్ల ఏంటంటే యంగ్గా, అంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా యంగ్గా ఆలోచించడం లాంటివి స్టార్ట్ చేస్తారంట. అంటే ఎక్కువగా మెమొరీ లాస్ అది ఉండదంట వాళ్ళకి కూడా. సో పెద్దవాళ్ళు కూడా ఉంటే ఇంట్లోనే పెట్టండి. ఓకే. నెక్స్ట్ ఇంకెక్కడ వచ్చేసి నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం ఆల్రెడీ. పాప వచ్చేసింది, తను 4:30కి వస్తుంది, బట్ బాబు 6 అయిపోతుంది. అండ్ చూసారు కదా మా, అండ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి మొక్కలు కూడా 2 పూటలు వాటర్ వేయాలి కంపల్సరీగా, లేకపోతే చచ్చిపోతాయి అవి. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్లాంట్స్ అంటే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే, బాయ్.